Sir, it's over to you, sir. You can start your Zoom now. Okay, sir. Good morning, all leaders, Vinjamur and good leaders, sir. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం రెండోసారి ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు వింజమూరు లీడర్స్కి నా కృతజ్ఞతలు సార్. అదేవిధంగా మన కేశవ్ సార్కి కానీ, మన రఘు సార్కి కానీ, ఆర్కే సార్కి కానీ, ప్రసాద్ సార్కి కానీ, మన భాషా సార్కి కానీ థ్యాంక్ యూ సార్ ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి చెప్తే, నా పేరు వచ్చి సమంత్ కుమార్ సార్. మా నేటివ్ వచ్చి గూడూరు. దాదాపు తెలుసు సార్కి, కాకపోతే ఇంకోసారి సార్ పరిచయం చేసుకుంటున్నాను. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసుకుంటూ ఈ వెస్టేజ్ ఆపర్చునిటీని చేస్తున్నాను సార్. ప్రజెంట్ కూడా డ్యూటీలోనే ఉన్నాను. ఈ మన ఈ వినాయక చవితి సందర్భంగా ఈ నిమజ్జనాలు ఉంటే అక్కడ డ్యూటీ చేశారు. మనం జూమ్కి సార్ ఇన్వైట్ చేశారు కాబట్టి కొద్దిగా అటెండ్ అవ్వడం జరిగింది సార్. ఓకే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, నేను ఈ యొక్క ఆపర్చునిటీ దొరకడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. ఎందుకంటే ఈ ఇందులో దొరకడం ఒకటి అదృష్టం. రెండోది ఏంటంటే ఈ ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఉండడం అనేది ఇంకా అదృష్టంగా భావిస్తున్నాను సార్. ఇంకొకటి ఏంటంటే మూడో విషయంగా నెచ్చుకుంటే లక్ష్మయ్య సార్ డౌన్ లైన్లో ఉండడం ఇంకా అదృష్టంగా ఉంది సార్. చూడండి సార్, ఇలాంటి ఆపర్చునిటీ అనేది బహుశా మన జీవితంలో ఒక వరం లాంటి సార్. ఇది నమ్మగలిగితే సార్ ఇవన్నీ నేను చెప్పే విషయాలు సార్. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీని పరిచయం చేసింది రఘురామరెడ్డి గారు సార్. సార్ది నేటివ్ వచ్చి వింజమూరు. సార్ నాకేంటంటే ఈ ఆపర్చునిటీని పరిచయం చేసినందుకు నేను నా 3 తరాలు సార్కి నేను రుణపడి ఉంటాను సార్. ఇంకొకటి ఏంటంటే సాక్షి వింజమూరు కాబట్టి నాకు కూడా వింజమూరి టీం అన్నా కానీ, వింజమూరు అన్నా కానీ నాకు ఒక కన్న తల్లి ఇలాంటిది సార్. ఎందుకంటే ఇలాంటి 3 తరాల భవిష్యత్తు ఉండే కంపెనీని నాకు పరిచయం చేసింది వచ్చి వింజమూరు నుంచి వచ్చింది కాబట్టి నా 3 తరాలు కూడా మన వింజమూరు టీంకి నా ద్వారా ఉత్తర కూడా నా ద్వారా ఏమన్నా నేను చేయాల్సింది ఏమన్నా ఉన్నా కానీ ఆ 24/7 వింజమూరుకి నా సపోర్ట్ అనేది ఉంటుంది సార్. నా టీము అట్లా థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, నేను ఈరోజు నిలబడ్డానంటే మా లక్ష్మయ్య సార్ కూడా చాలా కీలకం సార్. కావాలి లక్ష్మయ్య సారు గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తుంటారు. లక్ష్మయ్య సార్ అనేవారు, రఘురామరెడ్డి సార్ అనేవారు లేకుండా ఉంటే ఈరోజు నేను వెస్టేజ్లో నిలబడేవాడిని కాదు సార్. అందువల్ల లక్ష్మయ్య సార్కి కూడా నా 3 తరాలు రుణపడి ఉంటాను సార్. అట్లా వాస్తవమే సార్. లక్ష్మయ్య సార్కి నాకు 10 మంది సార్ కింద డౌన్ లైన్స్లో నేను ఉండా. కానీ ఈరోజు సారు డౌన్ లైన్లో సార్ నన్ను గుర్తించి చేయడం అనేది నా అదృష్టంగానే భావిస్తున్నాను సార్. ఎందుకంటే నేను నమ్మింది ఒకటే సార్. ఈ వెస్టేజ్లో నేను తీసుకున్న ఈ చిన్న సక్సెస్ కారణం ఒకటే లీడర్స్. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఏంటంటే ఈ వెస్టేజ్లో జాయిన్ అవ్వడం కాదు సార్. సక్సెస్ అవ్వాలంటే కంప్లీట్గా మన అప్లైనర్ ఏం చెప్తారో అది ఎప్పుడైతే మనం చేయగలమో, ఏ విషయమైనా మన అప్లైనర్ ప్రతి ఒక్కటి ఏంటంటే మన మంచి కోసమే చెప్తుంటారు లీడర్స్. ఆ విషయాన్ని ఎవరైతే చెప్పినట్టు అంటే ఒక దేవుడు చెప్తే ఎలా మనం కళ్ళలోకి వచ్చి దేవుడు చెప్పి మనకి ఇలా పోండి అలా పోండి అని చెప్తుంటారు కదా, ఏమన్నా కళ్ళు అప్పుడప్పుడు వచ్చినప్పుడు. ఆ విధంగా మన అప్లైనర్ చెప్పే మాటలు ఒక దైవ సందేశం లాగా మనం భావించి స్వీకరించగలిగితే డెఫినెట్గా ఈ వెస్టేజ్, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం సక్సెస్ అయ్యేదానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఇదేంటంటే నేను సార్, ఇవన్నీ ఏంటంటే నా చిన్న సక్సెస్కి ఈరోజు నేను పాటించిన విషయాలు ఈరోజు మన జూమ్లో షేర్ చేయాలనుకుంటున్నాను సార్. ఏంటంటే ఈరోజు లక్ష్మయ్య సార్ ఏవైతే చెప్పాడో అన్ని విషయాలు నేను డైలీ సార్ ఏం చెప్తే సార్ డైరెక్షన్ మేరకే నేను ప్రవర్తిస్తానే కానీ అంత మించి నేనైతే ఎక్కువ చేయను సార్. అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఈరోజు మనం ఓవరాల్గా డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడుకుందాం సార్. ఇవన్నీ ఎలా వెస్టేజ్ గురించి అని కాకుండా ముందు ఈ డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థ గురించి ఒకటి నేనైతే చెప్పాలనుకున్నా సార్. అది ఏంటంటే ఈ రోజుల్లో సార్
నేను ఈ చెప్పే ఈ విషయాల్లో నాకు నా ఎక్స్పీరియన్స్ మేరకే చెప్తున్నాను సార్. ఇంకేమన్నా చిన్న చిన్న ఉంటే నన్ను కొద్దిగా క్షమించాలి. అంటే నా ఎక్స్పీరియన్స్ నాకు ఈ యొక్క వెస్టేజ్లో ఈ 1.5 year నా జర్నీలో నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నాను సార్. ఒకటి ఏంటంటే సార్, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెస్టేజ్ గురించి చెప్పే ముందుగా ఈ వ్యవస్థ అనేది ఏంటంటే, ఈ వెస్టేజ్ అనేది వన్ ఆఫ్ ద డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ సార్. మనం సపోజ్ ఒక ప్రాస్పెక్ట్ ని మనం ఏమన్నా కలవాలనుకున్నామంటే ముందుగా మనం ఆ వ్యక్తిని కలిసినప్పుడు జనరల్ గా సార్ మనం వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలన్నా ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ అవ్వాలన్నా కానీ నేను అనుసరించే మార్గాలు సార్ ఇవన్నీ అనుసరించే మార్గాలు. అవి ఏంటంటే మీతో షేర్ చేసుకుంటున్నాను లీడర్స్. అవి ఏంటంటే ముందుగా మనం ప్రాస్పెక్ట్ ని కలిసినప్పుడు ముందు మనం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే నేను చెప్పే మాట కదా సార్, మా ఎంఎస్ఆర్ అసోసియేషన్లోనే మన సైదుల్ సార్ మనం వినుంటాము. సార్ చెప్పేదంతా ఏంటంటే ఎక్కడ వెస్టేజ్ అనే ప్రస్తావన అనేది ఉండదు. ముందు ఈ ఇండస్ట్రీ గురించి సార్ అనేది బాగా పరిచయం చేస్తాడు. అంటే ఈ ఇండస్ట్రీలోకి వచ్చి ఎలాగ సక్సెస్ అవుతున్నారు, అసలు ఈ ఇండస్ట్రీ చరిత్ర ఏంది, ఈ ఇండస్ట్రీ వల్ల ఎలా మనం రాబోయే రోజుల్లో ఎలాంటి ఫ్యూచర్ని మనం చూడబోతున్నాం అనే విషయాల గురించి సారు మనకు బాగా క్లారిటీ ఇస్తుంటారు లీడర్స్. ఈ యొక్క వ్యవస్థని మనం ఏదైతే ప్రాస్పెక్ట్ ని కలుస్తామో ఆ వ్యక్తి కాడ మనం పోయి ఈ వ్యవస్థ గురించి ఎంత క్లియర్గా మనం చెప్పగలిగితే, అంటే దీంట్లో ఉండే ఈ భవిష్యత్తు గురించి మనం ఎంత క్షుణ్ణంగా మనం చెప్పగలుగుతామో మనకేంటంటే అంత సక్సెస్ అనేది మనకి ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో వస్తుంటుంది లీడర్స్. దాని మేరకు ఏంటంటే నేను కూడా ఏంటంటే దాదాపుగా ఎవరన్నా ప్రాస్పెక్ట్ ని కలిసినప్పుడు ముందుగా ఇండస్ట్రీ గురించి చెప్తుంటారు లీడర్స్. దానివల్ల ఏంటంటే మనకేంటంటే ఈ సక్సెస్ అనేది వస్తుంటది. జనరల్ గా నేను ఏదైనా ప్రాస్పెక్ట్ ని కలిసినప్పుడు ముందుగా ఏంటంటే జనరల్ గా మన సొసైటీలో జరిగే వ్యవస్థ అంటే డైరెక్ట్ సెల్లింగ్ ముందు జనరల్ గా ఉండే వ్యవస్థ గురించి చెప్తాను. అదేంటంటే మార్కెట్ ట్రెడిషనల్ మార్కెట్ అంటే ఏంది, వాస్తవానికి ట్రెడిషనల్ మార్కెట్లో ఎవరెవరు ఉంటారు, అసలు దీంట్లో బిజినెస్ ఎలా ఉంటుంది, అటు ఏంటంటే ట్రెడిషనల్ మార్కెట్లో దానికి ఎగ్జాంపుల్గా ఒక కంపెనీలో ఒక తయారయ్యే వస్తువు ఒక 30 రూపాయలకు తయారైంది అనుకోండి, అది మన ఇంటికి వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. అట్లా ఈ మధ్యలో 70 రూపాయలు ఎలా పోతుంది అంటే చెప్తుంటాం దాని గురించి. ఈ 70 రూపాయలు ఏంటంటే హోల్సేల్ అని, రిటైలర్స్ అని, టీవీ యాడ్స్, పేపర్ యాడ్స్, అట్లా సెలబ్రిటీలు ఇవన్నీ పోతుంటారు సార్. ఆ విధంగా బయట మనం ఏంటంటే చాలా నష్టపోతుంటాం. ముందు ఈ యొక్క క్లారిటీ నేను కలిసే ప్రాస్పెక్ట్ ని బాగా వివరిస్తా. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, అరే మనం ఈ విధంగా ఎంతో నష్టపోతున్నాము దీనికి అనేది ఒక క్లారిటీ అనేది వాళ్ళకి అర్థం అవుతుంది. ముందు ఆ క్లారిటీ ఇవ్వాలి సార్. మనం ఇచ్చినప్పుడు ఏంటంటే తర్వాత ఏంటంటే మనం డైరెక్ట్ సెల్లింగ్ లోకి వెళ్ళాలి. డైరెక్ట్ సెల్లింగ్ మనం ఏంటంటే మనం చేస్తే జనరల్ గా ఏదైనా ప్రాస్పెక్ట్ ని కలిసినప్పుడు డైరెక్ట్ గా మనం వెస్టేజ్ చెప్తాం. వెస్టేజ్ సార్ ఇది ఇండియన్ కంపెనీ సార్, ఇది 2004లో ఎస్టేట్ సార్, దీంట్లో ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, అన్ని దేశాలకు వెళ్ళి ఉంది అంటే ఈ విషయాల గురించి మనం చెప్తుంటాం. అది రాంగ్ సార్. అది మెయిన్ అంటే ఈ వ్యవస్థ గురించి మనం క్లారిటీ ఇవ్వాలి. అట్లా మన వ్యవస్థ ఏంది, నేరుగా కంపెనీలో వస్తువు తయారవుతుంది సార్, నేరుగా కస్టమర్కి వస్తుంది. ఈ మధ్యలో మధ్యవర్తులు కానీ మీడియేటర్స్ కానీ ఎవరు ఉండరు సార్. ఈ మధ్యవర్తులకి మీడియేటర్లకి ఈ సెలబ్రిటీలకి ఇచ్చే ఇన్కమ్ అనేది ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో మనకు వస్తుంది అనే విషయాల గురించి క్లారిటీ ఇస్తా. అంటే ట్రెడిషనల్ మార్కెట్లో ఎలా ఉంటుంది అంటే దాంట్లో ఎవరు బాగుపడుతున్నారు, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎవరు బాగుపడుతున్నారు, ముందు ఆ క్లారిటీ అనేది మనం ఖచ్చితంగా ఇవ్వాలి సార్. ఎప్పుడైతే ఆ క్లారిటీ మనం ఇస్తామో అప్పుడు ఏంటంటే మనం కలిసిన ప్రాస్పెక్ట్ అనేది వాళ్ళ మైండ్లో కొద్దిగా చేంజ్ వస్తుంది. అంటే కొద్దిగా ఈ బిజినెస్ సైడు మళ్లించేదానికి కొద్దిగా ఆస్కారం ఉంటుంది లీడర్స్. ముందు ఆ విషయాన్ని గురించి నేనైతే చాలా క్షుణ్ణంగా ఇస్తా. అంటే రాబోయే రోజుల్లో భవిష్యత్తు కూడా ఎలా ఉంటుంది అంటే సపోజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్ మేము చేస్తూ ఉంటాం. రాబోయే రోజుల్లో జీతం కరువుగా ఉంది. ఏంటంటే గవర్నమెంట్స్ అంతా ఏంటంటే రకరకాల పథకాలని రకరకాల వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంది. అలాంటప్పుడు మనకు గవర్నమెంట్ సెక్టర్ మైండ్ సెట్ టోటల్ మన ఇండియన్ మైండ్ సెట్ అంటే అట్టే ఉంటుంది లీడర్స్. ఏదంటే చదువుకోవాలి, ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేయాలి, చదువుకోవాలి గవర్నమెంట్ జాబ్.
ఈ విషయం ఏంటంటే మన చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు ఏంటంటే దీని గురించి బాగా మాకు ఒక విధంగా నూరిపోస్తున్నారు. అదే మైండ్ సెట్లో మనం ఉంటాం. కానీ అది ఎంత తప్పు. కానీ రాబోయే రోజుల్లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్కి మంచి స్పందన ఉంది అని ఎవరైతే మనం బాగా అతని వాళ్ళకి బాగా ఒక విధమైన క్లారిటీ ఇస్తామో అప్పుడే మనం సక్సెస్ అవుతాం లీడర్స్. సార్ కూడా పదే పదే చెప్తుంటారు. మన నెల్లూరు మీటింగ్ లో కూడా మేము అటెండ్ అయినప్పుడు దాదాపు చాలా మీటింగ్లు అటెండ్ అయ్యాము. నెల్లూరు మీటింగ్ లో కూడా వెస్టేజ్ గురించి ప్రస్తావన అనేది ఎక్కడ చెప్పడు సార్. ఓన్లీ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. దీంట్లో కూడా చాలా కంపెనీలు వచ్చి ఉన్నాయి. కానీ మన కంపెనీ బెస్ట్ అనడానికి అట్టేంటంటే చివరిలో ఒక 5-10 మినిట్స్ మాట్లాడతాడు సార్ అంతే. అట్టేంటంటే మెయిన్ సార్ ఈ ఇండస్ట్రీలు గురించి మనం ఎంత క్లారిటీ ఇవ్వగలమో అంత సక్సెస్ అవుతాము. ఇంకొకటి ఏంటంటే మన పుట్టు పూర్వతాలు కూడా చెప్పాలా మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి. సపోజ్ సార్ ఈ వ్యవస్థ దాదాపు ఒక 160 సంవత్సరాల క్రితమే మనకు ప్రపంచం మొత్తం మీద వచ్చింది అంటే దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వాలా. అది కూడా ఏంటంటే ఒక పర్ఫ్యూమ్ కంపెనీ, ఒక చిన్న కంపెనీ నుంచి ఈ వ్యవస్థ అనేది దాదాపు అమెరికాలో స్టార్ట్ అయింది. అట్టా ఈ కంపెనీ యొక్క పుట్టు పూర్వతాలు కూడా మనం క్లారిటీ ఇచ్చినప్పుడు బాగా వాళ్ళకి ఒక కంపెనీ గురించి కానీ ఈ ఇండస్ట్రీ గురించి ఒక క్లారిటీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ 2016లో మనకు ఇండియాలో కూడా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా సెప్టెంబర్ 9వ తేదీ దీనికి ఒక గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు సార్. దానికి సంబంధించి గెజెట్ కూడా మనకు వాళ్ళు వాట్సాప్లో కానీ ఇంకేమన్నా షేర్ చేయగలిగితే ఇంకా క్లారిటీ వస్తుంది. అట్టా సార్ ఈ విషయాలన్నీ మనం చెప్పగలగాల. తెలిసిన కస్టమర్కి వెంటనే మన బిజినెస్ అనేది వెంటనే చెప్పకూడదు. ముందు ఆ ఇండస్ట్రీ గురించి ఒక భరోసా ఇవ్వాలా. అట్టా ఏంటంటే ఇంకా డైరెక్ట్ సెల్లింగ్లో మనం చేసే కొద్దీ ఏం ఉపయోగాలు ఉన్నాయి, మెయిన్ అట్టేంటంటే ఇంకోటి ఏంటంటే దీంట్లో ఆల్టర్నేటివ్ బిజినెస్గా మనకు జనరల్ చేసే బిజినెస్ల కంటే ఆల్టర్నేటివ్ బిజినెస్గా దీన్ని కూడా చేసుకోవచ్చు అనే విషయం గురించి కూడా క్లారిటీ ఇవ్వాలి సార్. ఇంకోటి ఏంటంటే దీన్ని ఈజీగా కూడా అంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా స్టార్ట్ చేసుకోవచ్చు. రిస్క్ ఉండదు, నో రిస్క్ లేకుండా చేసుకోవచ్చు. లో ఇన్వెస్ట్మెంట్ అంటే రూపాయి పెట్టుబడి లేకుండా కూడా చేసుకోవచ్చు. ఈ విషయాలన్నీ మనం చక్కగా నో క్వాలిఫికేషన్ కూడా లేదు. అంటే ఇంకోటి ఏంటంటే మనకు దీన్ని చేసుకున్నందు వల్ల మంచి పర్సనాలిటీ కూడా డెవలప్మెంట్ అవుతుంటుంది లీడర్స్. అట్టా ఈ యొక్క ఫ్యూచర్స్ గురించి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి ఇంకా మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఉంటుంది. ఇంకోటి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే స్త్రీలకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి మనం బాగా చెప్పాలి లీడర్స్. ఇంకొకటి ఏంటంటే నేను గమనించింది ఏంటంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నేను కొన్ని విషయాలు అయితే గమనించాలి లీడర్స్. ఇవన్నీ ఏంటంటే మనం సక్సెస్ అవ్వాలా, ఎలా సక్సెస్ అవ్వాలి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. దాంట్లో మొదటగా ఏంటంటే మైండ్ సెట్ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఈ పాయింట్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎవరైతే మైండ్ సెట్ ని బాగా ఎంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేసుకుంటా నడుచుకుంటా సార్ 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 అన్మ్యూట్ తమన్ చేసుకోండి తమన్ సార్ మీ వాయిస్ వినపడలేదు. సార్ ఇప్పుడే సార్ వాయిస్ వస్తున్నాడు సార్. క్లియర్ ఓకే సార్, మాట్లాడండి. ఓకే సార్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం సక్సెస్ కావాలంటే కొన్ని మనం మార్చుకోవాలి సార్. ఎందుకు పదే పదే మన లీడర్స్ కూడా చెప్తుంటారు. ఏవి అయితే విషయాల్లో అంటే నాకు తోచినట్టు చెప్తున్నాను సార్. ఇవన్నీ మనం మార్చుకోగలిగితేనే మనం దీంట్లో సక్సెస్ అవుతాం లీడర్స్. ప్రజెంట్ బిజినెస్ మనం చెప్తాము, నలుగురు చెప్తాము, చేస్తాము, వాళ్ళకి మనకు సర్వీస్ ఇస్తుంటాం, అది కరెక్ట్ కాదు లీడర్స్. ముందు ఏంటంటే మన మైండ్ సెట్ ని మార్చుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్. మైండ్ సెట్ ని ఈ బిజినెస్ తగ్గట్టు మనం మార్చుకుంటాము, దీంట్లో వాళ్ళే 100% సక్సెస్ అవుతారు లీడర్స్. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మేము మా ఈ మైండ్ సెట్ గురించి దాదాపు అంతకుముందు తెలుసు, కానీ మొన్న సమన్ సార్ సార్ అన్మ్యూట్ తీసుకొని మాట్లాడండి సార్. సమన్ సార్
సార్ ఓకే ఓకే సార్ మాట్లాడండి. రఘు సార్, కంటిన్యూ సార్ కంటిన్యూ. ఈ మైసూర్ ట్రిప్ గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడుతున్నాను, చెప్తాను లీడర్. అదేంటంటే మేము లాస్ట్ మంత్ 25 లో మన గూడూరు టీం నుంచి దాదాపు ఒక 12 మంది మైసూర్ ట్రిప్ వెళ్ళాము లీడర్స్. వెళ్ళినప్పుడు ఏంటంటే ప్రీవియస్ మైసూర్ ట్రిప్కే పోవాల్సింది, కానీ ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మేము మా టీం అయితే పోలేకపోయాము. కానీ ఏంటంటే అవకాశాన్ని మేము ఈసారి మిస్ చేసుకోకుండా దాదాపు 12 మెంబర్స్తో బయలుదేరాం లీడర్స్. వాస్తవానికి నాకైతే అప్పుడు సెలవు అయితే లేదు, సెలవు కుదరలా. దాదాపు సెలవులు చాలా తక్కువగా ఉన్నాయి. అలాంటే మా సిఏ గారిని నేను అడిగా, సార్ నాకు సెలవు ఇప్పించండి సార్, కొద్దిగా ఇంపార్టెంట్ పని ఉంది అంటే, మీటింగ్ అని చెప్పకుండా కొద్దిగా ఇంపార్టెంట్ పని ఉంది సార్, నాకు అది కానీ ఇవ్వగలిగితే నేను నా వర్క్ చేసుకుంటా అని చెప్పేదానికి సిఏ గారు వాస్తవానికి నాకు సెలవు ఇవ్వలేదు సార్. నేను ఏంటంటే మా సిఏ గారితో గొడవ పెట్టుకొని మరి నేను ఆ మీటింగ్ అటెండ్ అయ్యాను లీడర్స్. దానివల్ల నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నాకు తెలిసి ఇది నా లైఫ్లో మంచి టర్నింగ్ పాయింట్ కూడా అనుకుంటున్నాను లీడర్స్. ఎందుకంటే ఇంత గొప్ప నాలెడ్జ్ అనేది బహుశా నా జీవితంలో ఇంతవరకు అయితే నేను చూడలే. ఎందుకు చెప్తున్నా అంటే పదే సార్ దీంట్లో అద్భుతం సార్. మన సుబ్బయ్య శెట్టి గారు దాదాపు ఒక 2 గంటలు, మన ఎంఎస్ఆర్ గురువు గారు కానీ దాదాపు రెండు రోజులు సార్, 2 రోజులు మనతోనే స్పెండ్ చేస్తారు. దాదాపు సార్ని అట్లీస్ట్ మనం ఏంటంటే ఏమన్నా సెమినార్లో కానీ బూట్ క్యాంపులో కానీ జస్ట్ 1 అవర్ అట్లా చూస్తుంటాం, ఏదో మాట్లాడి జనరల్గా ఇస్తారు సార్ సెషన్, వెళ్ళిపోతుంటారు. కానీ మైసూర్ ట్రిప్ అనేది చాలా వండర్ఫుల్ ట్రిప్ సార్. దీని మాత్రం నెక్స్ట్ వచ్చే ఏ ట్రిప్లకైనా మనం మన టీం అనేది సెటప్ చేసుకోగలిగితే మనం సార్ సమ్మన్ సార్. మైసూర్ ట్రిప్ గురించి నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను లీడర్స్. దీంట్లో జనరల్ గా మనం బయట 1 year లో 1 lakh రావాలని పదే మనం చెప్తుంటాం, సెమినార్ లో కానీ మీటింగ్ లో కానీ. ముందు ఆ 1,00,000 రావాలంటే కొన్ని లక్ష్మయ్య సార్ కూడా పదే చెప్తుంటాడు, 1,00,000 రావాలంటే కొన్ని లక్షణాలు మార్చుకోవాలా. అది ఎలాగా? మన బయట జరిగే సెమినార్లో కానీ మీటింగ్ లో కానీ అలాంటి విషయం గురించి చాలా తక్కువ సార్. కానీ మైసూర్ ట్రిప్ మన సుబ్బయ్య శెట్టి గారు వాయిస్ అంటే సొసైటీలో ఎలా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ నాలెడ్జ్ అనేది ఓన్లీ మనం బెస్ట్ కాదు సార్, మనం మంచి సక్సెస్ అయ్యి ఒక మంచి పరిపూర్ణత వ్యక్తిగా మనం ఎదగాలంటే ఈ మైసూర్ ట్రిప్ అనేది వండర్ఫుల్ సార్. దాంట్లో గురువు గారు చెప్పిన కొన్ని విషయాలు చెప్తాను సార్. ఈ గురువు గారు ఏం చెప్తారంటే, మొదటగా వచ్చి ఈ వెస్టేజ్లోకి మనం ఎందుకు వచ్చాం, ఎలా వచ్చాం, దేనికి వచ్చాం, ఆ విషయాన్ని గురించి మనం డైలీ అనేది మనం అర్థం చేసుకుంటా ఉండాలి లీడర్స్. అంటే ఎందుకు వచ్చేసి కొందరు ఏదో ఆధార్ కార్డు ఇస్తారు, వస్తుంటారు, పోతుంటారు, అది కరెక్ట్ కాదు లీడర్స్. మనం వెస్టేజ్లోకి ఏ గోల్తో వచ్చాం, దీన్ని ఎలాగా ముందుకు పోవాలి అనే విషయం గురించి ప్రతిరోజు మనం క్లారిటీ తీసుకోవాలా. దాని గురించి సుబ్బయ్య శెట్టి సారు మాకు మంచి క్లారిటీ ఇచ్చారు లీడర్స్. అంటే మనం ఏ విధంగా అయితే దీనికి మనం వచ్చాము, దేనికోసం వచ్చాను అనే విషయం గురించి శెట్టి గారు చాలా చక్కగా చెప్పారు లీడర్స్. ఇంకోటి ఏంటంటే మనం గ్రోత్ రావాలంటే నిరంతరం ఈ వెస్టేజ్ లో మనం కొత్త యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి. అలా మనం చేసినప్పుడే దీంట్లో సక్సెస్ అవుతాం లీడర్స్. ఆ విషయం గురించి కూడా సుబ్బయ్య శెట్టి గారు మనకు పదే చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనం డోంట్ ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్. అంటే మనకుండే ప్రాబ్లమ్స్ రకరకాలు ఉంటాయి లీడర్స్. అవన్నీ ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ మనం పెట్టుకొని ఈ బిజినెస్ చేసేటప్పుడు అవన్నీ మైండ్ లో పెట్టుకోవడం వల్ల మనం బిజినెస్ లోకి ముందు, అందువల్ల ఆ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనం చిరునవ్వుతో ఎవరి ప్రాస్పెక్ట్ కలిసినప్పుడు కానీ, మన డౌన్ లైన్స్, మన లైఫ్ లైనర్స్ కలిసినప్పుడు కానీ చిరునవ్వుతో ఎలాగైతే మనం ముందుకు పోగలమో బిజినెస్ కూడా అంత గ్రోత్ గా ఉంటది లీడర్స్. ఇంకొకటి ఏంటంటే
ఈ మైండ్ సెట్ గురించి కూడా చెప్పాడు. కొందరు ఏంటంటే మైండ్ సెట్ రెండు రకాలు ఉంటుంది లీడర్స్. అవి ఏంటంటే ఫిక్స్డ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్. ఈ మైండ్ సెట్లు కూడా మనం చేంజ్ చేసుకోవాలి. ఫిక్స్డ్ మైండ్ సెట్ గా ఉండకూడదు. లీడర్ అనే వాళ్ళు ఫిక్స్డ్ మైండ్ సెట్ గా అంటే కంటిన్యూ సమన్ సార్, కంటిన్యూ. జూమ్ సార్ కంటిన్యూ సార్. సమన్ సార్ కంటిన్యూ. సార్ ఈ జూమ్ లో ఉన్న ప్రతి లీడర్ ఒక్క నిమిషం. జూమ్ లో ఉన్న ప్రతి లీడర్ చెప్తున్నాము, సార్ అనేది డ్యూటీలో ఉన్నాడు, డ్యూటీలో ఉండి కూడా మనకి జూమ్ ఇస్తున్నాడు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి లీడర్స్, ప్రతి లీడరు. సార్ సమన్ సార్ కంటిన్యూ సార్. సార్ సమన్ సార్ వాయిస్ రావడం లేదు. సార్ ఇప్పుడు ఓకే సార్. ఎస్ క్లియర్ సార్. సార్ ఇప్పుడు ఓకే. వాయిస్ అదే ప్లేస్ లో ఉండి మాట్లాడండి సార్. కొద్ది కోస్టల్ ఏరియాలో ఉండాలి సార్. వాయిస్ కొద్దిగా అప్ అండ్ డౌన్ ఉంది. ఓకే సార్, ఇప్పుడున్న ప్లేస్ లో నిలబడి ఓకే మాట్లాడండి సార్. సార్. ఓకే ఓకే సార్. అంటే ఏంటంటే మనకు మైండ్ సెట్ అనేది 2 టైప్స్ ఉంటుంది లీడర్స్. అది ఏంటంటే ఫిక్స్డ్, ఎదగాలంటే ఫిక్స్డ్ మైండ్ సెట్ గా అయితే ఉండకూడదు లీడర్స్. ఎల్లప్పుడూ ఏంటంటే గ్రోత్ అవుతుండే లీడర్ గానే ఉండాలి లీడర్స్. ఆ విషయాన్ని గురించి కూడా మన సుభయ్ శెట్టి గారు పదే పదే చెప్పడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే మన మైండ్ సెట్ ని బాగా డెవలప్ చేసుకునే దానికి లీడర్స్. ఇంకోటి ఏంటంటే ఇంకా జనాభా కూడా 3 రకాలుగా ఇన్కమ్ అనేది అచీవ్ అవుతుంది లీడర్స్. అది ఏంటంటే లెర్నర్స్ ఇన్కమ్. ఫస్ట్ పాయింట్ వచ్చి లెర్నర్స్ ఇన్కమ్. అంటే వీళ్ళ ఇన్కమ్ అనేది ఎలా ఉంటుందంటే దాదాపు 50,000 నుంచి 2 lakhs మధ్య ఎవరైతే ఉంటారో వారిని లెర్నర్స్ ఇన్కమ్ అంటారు. దాన్ని బట్టి అర్థమవుతుంది లీడర్స్. అంటే మన ఇన్కమ్ బట్టి మనం ఏ స్టేజ్లో ఉన్నామనేది ఈ కేటగిరీ వైజ్ సారు చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే బిజినెస్ ఇన్కమ్. అంటే 2 lakhs అబవ్ ఉండే లీడర్స్ అంతా ఈ కేటగిరీకి కిందగా వస్తుంది లీడర్స్. ఇంకోటి ఏంటంటే లీడర్స్ ఇన్కమ్, ఈ థర్డ్ టైప్స్. ఇది ఏంటంటే 5 lakhs అబవ్ ఉండే లీడర్స్ అంతా ఈ కేటగిరీకి అంతా చేరుతా లీడర్స్. అంటే దీన్ని బట్టి మనం ఏంటంటే ఏ కేటగిరీలో ఉన్నాము అంటే మన ఇన్కమ్స్ బట్టి మనం ఇంకా ఏ విధంగా అచీవ్ అవ్వాలి అనే విషయం గురించి కూడా చాలా చక్కగా చెప్పారు లీడర్స్. నిజంగా ఇది వండర్ఫుల్ లీడర్స్. నేను ఇంకా పోయే మన మైసూర్ ట్రిప్కి మా గూడూరు టీం నుంచి దాదాపు ఒక 20 నుంచి 30 మెంబర్స్ని పార్టిసిపేట్ చేయాలని, ఎంతమంది దీంట్లో కానీ అంతమంది కానీ పార్టిసిపేట్ చేయగలిగితే అంత బాగా లైఫ్ అనేది ఉంటుంది లీడర్స్. డెఫినెట్గా ఈసారి మైసూర్ ట్రిప్ నుంచి మన వింజమూరు టీం నుంచి కూడా బాగా ఎక్కువ సపోర్ట్ చేయాలి. ఎక్కువ మంది ప్రమోట్ చేసి కూడా చాలా మారుతుంటాయి లీడర్స్. మనం ప్రజెంట్ కూడా చూస్తున్నాము. బిఫోర్ మైసూర్ పోయిన లీడర్స్, ఆఫ్టర్ మైసూర్ పోయిన లీడర్స్ ఇన్కమ్స్ అనేది చాలా గొప్పగా మారుతుంటాయి లీడర్స్. అవన్నీ కూడా మనం ఈసారి మాత్రం మిస్ చేసుకోకుండా మైసూర్ ట్రిప్ ఏంటంటే మనం సక్సెస్ అవ్వాలి. మన వింజమూరు అండ్ గూడూరు లీడర్స్ ఇలాంటి విషయాలు కూడా మనకు బాగా చక్కగా చెప్పారు లీడర్స్. ఇంకొకటి ఏంటంటే మనం బయట చూస్తూ ఉంటాం, ఈరోజు డబ్బు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్. డబ్బు ఉన్న వాళ్ళకి విలువిస్తుంటారు. అది ఏంటంటే సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పు. మన కాడ డబ్బు ఉన్నప్పుడు ఏంటంటే హౌ ఆర్ యూ అంటారు. అదేవిధంగా డబ్బులు కానీ లేకపోతే హూ ఆర్ యూ అంటుంటారు. అంటే చూడండి లీడర్స్, ఏంటంటే డబ్బు ఈరోజు ఉండే మన యొక్క డబ్బు ఉంటేనే మనకు విలువ అనమాట. ఆ విషయం గురించి కూడా సుభాష్ శెట్టి గారు చాలా చక్కగా చెప్పారు లీడర్స్. ఇంకోటి ఏంటంటే ఈ బిజినెస్ మన ఆలోచనలో కూడా ఏంటంటే గ్లోబల్ లెవెల్లో ఉండాలి. అంటే మనం ఏదో గల్లీ మన జిల్లాలో మన వింజమూరు అని గూడూరు అని మన జిల్లాలోనే ఉండకుండా గ్లోబల్ ఈ బిజినెస్ లో ఆలోచనలు అనేది మనం పెంపొందించుకోవాలి. అలా ఎవరైతే పెంచుకొని ఉంటారో డెవలప్ అవుతారు లీడర్స్. జరిగింది. ఇంకోటి ఏంటంటే మనం బిజినెస్ చేసేటప్పుడు లోకల్ కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకొని బిజినెస్ చేయాలి. అంటే సపోజ్ మన ఏరియాలో
ఏ బిజినెస్ అగ్రికల్చర్ బాగుందా, లేదంటే ఇంకేమైనా హెల్త్ పర్పస్ సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంకేమైనా హోమ్ నీడ్స్ ఉన్నాయా అంటే మనం బిజినెస్ చేసేటప్పుడు లోకల్ ఏవైతే ప్రిఫర్ చేయాలో, ఏవైతే అవసరమో వాటిని దృష్టిలో పెట్టుకొని మనం చేయాలి లీడర్స్. ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో మార్కెట్ రంగంలో కూడా మనకి ఏం కావాలి, ప్రోడక్ట్ ఆడ ఏం కావాలి అనేది కూడా కొద్దిగా మనం క్లారిటీ తీసుకుంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం బాగా ముందుకు పోయేదానికి బాగుంటుందని సుభాష్ శెట్టి గారు చెప్పారు. ఏంటంటే మీ ఈ బిజినెస్ని మేము మా విలేజ్లోనే చేయాలా, మేము చేయలేము. ఇంకోటి ఏంటంటే ఈ బిజినెస్ని ప్రస్తుతం ఏంటంటే సార్ ప్రపంచ స్థాయిలో ఉంది సార్. మనకేంటంటే డిజిటల్ మీడియా అనేది బాగా అందుబాటులోకి వచ్చేస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అరచేతిలోనే మనం పట్టుకున్న ఫోన్లోనే మనకు ప్రపంచ స్థాయిలో బిజినెస్ చేసేదానికి ఆస్కారం ఉంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ప్రపంచ హద్దులు కూడా తొలగిపోయాయి. అది ఎలాగంటే సపోజ్ మనకు పాకిస్తాన్ ఇండియా బార్డర్ ఉంది, ఈ బిజినెస్ వల్ల బార్డర్స్ కూడా తొలగిపోతున్నాయి. వాస్తవానికి మన హద్దులు ఉన్నా కానీ ఈ బిజినెస్ వల్ల తొలగిపోతున్నాయి. అంటే మనకు అరచేతిలోనే మన ప్రపంచం అనేది ఉండదు. దానివల్ల మనం బిజినెస్ అనేది బాగా డెవలప్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క సలహాలు మనకు మైసూర్ ట్రిప్లో నేను గమనించాను లీడర్స్. బహుశా ఇవి ఎక్కడ మనకైతే దొరకవు. దానివల్ల ఈసారి మైసూర్ ట్రిప్ని మన వింజమూరు లీడర్స్ అండ్ గూడ్ లీడర్స్ బాగా గట్టిగా కృషి చేయాలి లీడర్స్. ఇంకోటి ఏంటంటే ఈ బిజినెస్లో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం ముందుకు పోవాలంటే ఇంకా కొన్ని పాయింట్స్ నేను చూశాను లీడర్స్. అవి ఏంటంటే లీడర్స్ మనం లైఫ్ లైనర్స్గా ఉన్నప్పుడు, మనం డౌన్ లైన్స్గా ఉన్నప్పుడు, అంటే లైఫ్ లైనర్ అనేవాడు డౌన్ లైన్గా ఉంటారు, డౌన్ లైన్ ఎవరు లైఫ్ లైనర్గా ఉంటారు. ఈ విధంగా మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరైతే లీడర్ అనుకుంటున్నామో మన లైఫ్ లైనర్స్ మన మీద నమ్మకం ఉండాలి మెయిన్. ఎవరైతే మనం నమ్మకం కల్పిస్తామంటే ఈ సార్ డౌన్ లైన్లో మనం చేయగలిగితే మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి సక్సెస్ అవుతుంది అనే విషయం అనేది మన డౌన్ లైన్స్లో మనం ఎంత కలిగిస్తామో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అంత బాగా సక్సెస్ అవుతాం లీడర్స్. ఈ విషయం గురించి కూడా మనం మోస్ట్లీ బాగా క్లారిటీ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ బిజినెస్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం సక్సెస్ కావాలంటే నిరంతరం మన కింద ఉండే లైఫ్ లైనర్స్ని నిరంతరం 24/7 ఫాలోఅప్ చేస్తూనే ఉండాలి. అంటే ఎంత ఫాలోఅప్ చేయగలిగితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అంత బాగా సక్సెస్ అవుతాం లీడర్స్. దానికి ఏంటంటే నేను దాదాపు దానికి మనం కొంత లిస్టు తయారు చేసుకొని ఉండే లిస్ట్ని ఏంటంటే ఏబిసి అనే కేటగిరీలో కూడా నేను తయారు చేసుకుంటాను లీడర్స్. అంటే ఏ అంటే బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు, అంటే మనం చెప్పగానే రెస్పాన్స్ ఇవ్వాలి. బి అంటే కొద్దిగా మనం చెప్పినప్పుడు సరే చేస్తాము. సి అంటే జస్ట్ మనం టచ్ చేసినా కానీ ఎప్పుడుకో వాళ్ళు రెస్పాన్స్ అవుతారు. అట్లా ఉండే లిస్ట్ ఏంటంటే 3 కేటగిరీస్గా మనం డివైడ్ చేసుకొని ఆ నిరంతరం ఫాలోఅప్ చేయగలిగితే మనం దీంట్లో సక్సెస్ అవుతాం లీడర్స్. కానీ చాలా మంది ఈ డైరెక్ట్ సెల్లింగ్లో సక్సెస్ అవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ ఫాలోఅప్ అనేది సరిగా ఉండదు. ఎప్పుడో డౌన్ లైన్స్ని ఏదో జాయిన్ చేస్తారు అంతేగాని మళ్ళీ ఎప్పుడో కాంటాక్ట్ అవుతారు. దానివల్ల ఏంటంటే మన టీం అనేది కూడా చాలా పడిపోతుంది లీడర్స్. దానివల్ల ఫాలోఅప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే డైలీ వర్క్ అనేది చేయాలి, దీంట్లో కన్సిస్టెంట్గా పోతూ ఉండాలి. కొందరు ఏంటంటే వారానికి ఒకసారి నేను చేస్తాను, 2 వారాలకు ఒకసారి చేస్తాను, అది కరెక్ట్ కాదు లీడర్స్. ఎవరైతే డైలీ ఒక 1 అవర్ వెస్టేజ్ అనే కాదు, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 1 అవర్ ఎవరైతే హార్ట్ఫుల్గా వర్క్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. అది ఇంకోటి ఏంటంటే డైలీ మనం అప్లైనర్స్తో కాంటాక్ట్ ఉండాలి. అప్లైనర్ మనం చేయకూడదు, మనమే అప్లైనర్ చేయాలి. దాని గురించి కూడా ఈరోజు మనకు మార్నింగ్ మన వెస్టేజ్ ఆర్మీ జూమ్లో మల్లేష్ సార్ కూడా చాలా బాగా క్లారిటీ ఇచ్చారు. ఎవరైతే అప్లైనర్ చెప్పినట్టు చేస్తారో, ఎవరైతే అప్లైనర్ వచ్చే మాటలను ఒక దైవ సందేశం లాగా భావిస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు లీడర్స్. దాని గురించి కూడా మల్లేష్ సార్ బాగా చక్కగా క్లారిటీ ఇచ్చారు. ఈ బిజినెస్లో కూడా బాగా సక్సెస్ అవ్వాలంటే మనం మెయిన్ ఇంపార్టెంట్ రోల్ లీడర్స్. ఇంకోటి ఏంటంటే మనం దీంట్లో డెవలప్ కావాలంటే కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలా. అంటే ఎలా మాట్లాడాలి, వచ్చిన క్రమశిక్షణ ఉండాలి, మనం ఎలా ఉండాలి, అతనిలో ఏ లక్షణాలు ఉండాలి అనే విషయాలు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ మనం ఎంత డెవలప్ చేసుకుంటే దీంట్లో అంత సక్సెస్ అవుతాం. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కొంత డెవలప్ చేసుకోకపోవడం వల్ల ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కూడా కొద్దిగా వెనకబడి ఉంటారు లీడర్. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా ఏంటంటే టూల్స్ ఉపయోగించాలా. దానికి ఏంటంటే మనకు సపరేట్ ఒక బ్యాగ్ కూడా మనం రెడీ చేసుకోవాలా. నేను చెప్పేది కూడా మా టీంకి మా టీం తరఫున కూడా టూల్స్ అనేది ఎక్కువ రికమెండ్ చేస్తాను.
మనం ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మన ప్రోడక్ట్ అనేది ఎవరు సజెషన్ చేసేదానికి సెలబ్రిటీలు ఉండరు కాబట్టి మనమే ప్రోడక్ట్ని జనాభాలోకి తీసుకొని పోవాలి కాబట్టి మనం డెఫినెట్గా ఈ టూల్స్ అనేది అంటే సపోజ్ సక్సెస్ అయిన మంచి లీడర్స్ ఫొటోస్ కానీ ఇంకా బ్రోచర్స్ వాళ్ళ చెక్కులు ఇలాంటివి అనమాట టూల్స్ అంటే డెమో కిట్లు కానీ ఇవన్నీ కంపల్సరీగా మనం ఆ యొక్క ప్రాస్పెక్ట్ ముందు మనం ఎంత ప్రజెంటేషన్ చేయగలిగితే అంత సక్సెస్ అవ్వాలి లీడర్స్. అవి కూడా టూల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అట్లా ఇంకా ఏంటంటే ప్రాపర్టీ, ఇంకోటి ఏంటంటే ప్రాపర్ మనకు ఇంకేమైనా అవకాశం ఉంటే సోషల్ మీడియాను వాడుకోవాలా. అది ఏంటంటే కొందరు యూట్యూబ్లో ఈ ఛానల్స్ ద్వారా కూడా మన వెస్టేజ్ని కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని కానీ బాగా పాపులర్ చేస్తూ ఉంటారు. అట్టగా కూడా మనం చేసుకోగలిగితే దీంట్లో కూడా సక్సెస్ అవుతాం లీడర్స్. ఇంకోటి ఏంటంటే మీడియాను కూడా వాడుకోవాలి. అంటే ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ వాట్సాప్ స్టేటస్, కొందరు ఇన్స్టాగ్రామ్ను కూడా వాడుకోవాలి. కానీ ఈరోజు ఏంటంటే లీడర్స్ నేను చాలా గమనించింది ఏంటంటే మన గ్రూప్లో ఉండే లీడర్స్ కొందరు సార్ మన స్టేటస్ కూడా మనం వాట్సాప్ స్టేటస్ కూడా వెస్టేజ్ పెట్టడానికి కూడా కనీసం తీరిక కూడా లేదు. అదేందో నాకు అర్థం కావట్లేదు. మనకు లైఫ్ 3 తరాలు వచ్చే బిజినెస్, మన స్టేటస్ చూస్తే మన పర్సనల్ ఫోటోలు ఉన్నాయి. అవి ఎవరు చూసుకోవాలి లీడర్స్ చెప్పండి? ఎవరు చూసుకోవాలి? మనం వెస్టేజ్ కనీసం మన స్టేటస్లో మల్లేష్ సార్ చెప్పాడు మార్నింగ్ ఒక ఎక్సలెంట్ పాయింట్ సార్. ఏంటంటే మనం పెట్టే స్టేటస్ చూసి అవతల మనల్ని ఏంటంటే పిచ్చి వాళ్ళు అనుకోవాలంట. అంటే ఆ విధంగా ఉండాలి మన ప్రయత్నం అనేది ఆ విధంగా ఉండాలి. మనమేమో మీటింగ్లకు వచ్చినప్పుడు 1 year 1 lakh అంటుంటాం. కానీ మన స్టేటస్ చూస్తే బర్త్డే ఫోటోలు, పెళ్లి ఫోటోలు ఇవి పెట్టుకుంటాం. ఎంతవరకు కరెక్ట్ లీడర్స్? మనం దీన్ని ఏంటంటే ఒక యజ్ఞం లాగా భావిస్తున్నాం. అలాంటప్పుడు ఏంటంటే మన స్టేటస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మన స్టేటస్ చూస్తే బిజినెస్లో కూడా చాలా మంది కనెక్ట్ అయ్యేటస్ కూడా ఉండాలి లీడర్స్. అందువల్ల మోస్ట్ ఇంపార్టెంట్ అనేది వాట్సాప్లో మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే వాట్సాప్లో కంపల్సరీగా మనం డైలీ సక్సెస్ అయిన లీడర్స్ ఫొటోస్ కానీ ఆ వీడియోస్ కానీ మనం నిరంతరం షేర్ చేస్తుంటే ఎవరొకరు మన స్టేటస్ చూసి ఏదో ఒక రోజు మన చెక్కులు చూసి కనెక్ట్ అవుతారు లీడర్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్ట్ సెల్లింగ్లో. దాన్ని కూడా కొందరు మార్చుకోవాలి. ఓకే లీడర్స్. ఇంకోటి ఏంటంటే ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే మంచి మెంటర్ ఉండాలి. మెంటర్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్. ఎంత మనకు మంచి క్వాలిటీస్ గల మెంటర్స్ ఉంటే అంత సక్సెస్ అవుతాం. మన వింజమూరు టీం కూడా మన భాషా సారు కూడా ఏంటంటే మంచి సాయం చేసే గుణం కూడా ఉండాలి. అంటే సోషల్ అవేర్నెస్ కూడా ఉండాలి. అవన్నీ మన భాషా సార్లో నేను చూసాను లీడర్స్. అది కూడా దొరకడం కూడా గొప్ప అదృష్టం. ఇంకోటి ఏంటంటే లిస్ట్ అనేది ఉండాలి. మేక్ ఏ లిస్ట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్. మనం ఎంతమంది లిస్ట్ని ప్రిపేర్ చేసుకుంటుంటామో వెస్టేజ్లో అంత సక్సెస్ అవుతాం. అంటే మనం చిన్నప్పటి నుంచి జనరల్గా నేనైతే నా పెరిగిన మా గ్రామస్తుల కాడి నుంచి చదువుకున్న 10th క్లాస్ ఫ్రెండ్స్ కానీ, ఇంటర్ ఫ్రెండ్స్ కానీ, డిగ్రీ ఫ్రెండ్స్ కానీ అట్లా నా యొక్క చదువు ఎంతవరకు కొనసాగిందో అంతవరకు నేనైతే లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వారిని నిరంతరం అప్డేట్ చేస్తూ ఉంటా, ఫాలోఅప్ చేస్తూ ఉంటా. అంటే ఏదో ఒక రోజు వాళ్ళు వస్తూ ఉంటారు. అట్లా మనకేంటంటే కాంటాక్ట్ లిస్ట్ ఆ విధంగా కూడా కొందరు ఏంటంటే చెప్తుంటారు లీడర్స్, నాకు టీం రాలేదు, నాకు ఎవరు తెలియదు, నేను ఎవరితో మాట్లాడలేను. అవన్నీ కరెక్ట్ కాదు లీడర్స్. ఉండే ఫ్రెండ్స్ని మనల్ని నిరంతరం ఫాలోఅప్ చేసినప్పుడు డెఫినెట్గా మనకు ఏదో ఒక రోజు కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు కనెక్ట్ కాకపోవచ్చు కానీ ఫ్యూచర్లో అయితే డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. ఇంకోటి ఏంటంటే దీంట్లో మెయిన్ ఏంటంటే 1 or 2 years కమిట్మెంట్గా ఉండాలి. మనం ఏదో 6 నెలలకు వచ్చాము, 7 నెలలకు వచ్చాము, నాకు ఇన్కమ్ రాలేదు. ఎలా వస్తుంది లీడర్స్? వర్క్ చేస్తే ఇన్కమ్ వస్తుంది. వర్క్ చేయనప్పుడు ఇన్కమ్ అనేది ఆశించకూడదు. మన గురువు గారు కూడా అదే చెప్పారు. ఆ వినాయక చవితి సందర్భంగా కూడా చాలా గొప్ప విషయం చెప్పాడు. ఏం చెప్పాడు? ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వినాయకుడు వాళ్ళకే ఈ చెక్కులు ఇవ్వండి అని చెప్పడం చూడండి లీడర్స్, ఎంత బాగా చెప్పాడు. అట్లా ఏంటంటే దీంట్లో మనం ఎంత కమిట్మెంట్ చేయగలుగుతాము అంత సక్సెస్ అవుతాం లీడర్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఈ బిజినెస్లో ఇందా చెప్పినట్టు క్లారిటీ ఉండాలి. మనం ఎందుకు వచ్చాము, మనకు గోల్ ఎప్పటికి రావాలి, ఈ డిసెంబర్కి ఎలా ఉండాలి, రేపు డిసెంబర్కి ఏ విధంగా వెళ్ళాలి అనే గోల్ అనేది ప్రతిసారి మన మైండ్లో మెదులుతూ ఉండాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్. ఇంకోటి ఏంటంటే సుబ్బయ్య శెట్టి గారు మనం చెప్పారు, డ్రీమ్ ఉండాలా. డ్రీమ్ కూడా ఏంటంటే ఎవరిని అడిగినప్పుడు వెంటనే మన నోటికి చెప్పేది ఉండాలి. అంటే డిసెంబర్కి నా ఇన్కమ్ అనేది 1 lakh 1.5 lakh ఎంతో అని కొందరు ఏంటంటే తడబడుతుంటారు.
అంటే వాళ్ళు గోల్ చెప్పేదానికి కూడా తడబడతా ఉంటారు. అది చాలా కరెక్ట్ కాదు లీడర్స్. ఆ గోల్ కూడా ఇంకోటి ఏంటంటే గోల్ ఉండాలా. గోల్ కూడా ఏంటంటే షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. దాని గురించి కూడా ఇందాక చెప్పడం మర్చిపోయిన లీడర్స్. మెయిన్ ఏంటంటే గోల్ కూడా మనకు ఎలా ఉంటుంది. షార్ట్ టర్మ్ గోల్ ఏంటంటే సపోజ్ మనకు చిన్న చిన్న ఏమైనా బాధలు ఉన్నాయి, అవి ఏంటంటే ఈఎంఐలు, ఏమైనా రెంట్లు, అలాంటివి షార్ట్ టర్మ్ గోల్స్ అంటారు. లాంగ్ టర్మ్ గోల్స్ అంటే మనం మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కారు తీసుకోవాలి, ఇలాంటివి లాంగ్ టర్మ్ గోల్స్ అంటారు లీడర్స్. ముందు మనం సార్ చెప్పింది ఏంటంటే ఆ మైసూర్ ట్రిప్లో ముందు షార్ట్ టర్మ్ గోల్స్ని క్లియర్ చేసుకోండి. అంటే మీకు వచ్చే వెస్టేజ్ సంపాదన ద్వారా మీ కరెంటు బిల్లు, నీళ్ళ బిల్లు, పాల బిల్లు, మీ ఈఎంఐలో క్లియర్ చేసుకోండి. తర్వాత మంచి గోల్ లాంగ్ టర్మ్లో సెట్ చేసుకోండి. ఆ విషయం గురించి కూడా చాలా చక్కగా చెప్పారు లీడర్స్. ఇంకోటి ఏంటంటే డిసిప్లైన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది వెస్టేజ్లోనే మన గురువుగా మన అసోసియేషన్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఇది. ఆ డిసిప్లైన్ ఉండబట్టే ఈరోజు టోటల్ ఎంటైర్ వెస్టేజ్లోనే మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ అనేది ఒక గొప్ప ఘనకీయం లీడర్స్. ఈ మనం ఎంత డిసిప్లైన్గా వర్క్ చేసుకుంటా పోతుంటాము, దాంట్లో మనం అంత సక్సెస్ అవుతాం లీడర్స్. ఇది కూడా ఇంకోటి ఏంటంటే ప్రోడక్ట్స్ మొత్తం అన్నీ వాడాలి మనం. దాదాపు ఏంటంటే మనం నచ్చినట్టు వాడుతుంటాం. ఏదో మనకు అవసరం సబ్బు, పేస్ట్ అన్ని కాకుండా మనకు దాదాపు అన్నీ మనం వాడగలిగితే దీంట్లో సక్సెస్ అవుతాం లీడర్స్. ఓకే లీడర్స్. రఘు సార్ ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే లీడర్స్, ఈ డిసెంబర్కి నేను ఒక గట్టిగా గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏంటంటే నాకు ఒక మంచి అంటే నేను డెవలప్ అవ్వాలి అనే మైండ్ సెట్లో ఉన్నాను. కాదు లీడర్స్, ఈ రోజు ఏంటంటే నా మీద నాకు దాదాపు 2000+ నెట్వర్క్ క్రాస్ అయింది. ఆ క్రమంలో ఏంటంటే నాకు నా టీం మీద కూడా నాకు బాధ్యత అనేది కూడా ఇంకా బాగా పెరిగింది. ఈ డిసెంబర్కి దాదాపు ఒక 100 మంది లీడర్స్ని అచీవర్స్ తయారు చేసి యాజ్ ఎ క్రౌన్ లెవెల్లో 1.5 lakh తీసుకోవాలని గట్టిగా గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను సార్. అదేవిధంగా రేపు అవార్డ్ ఫంక్షన్కి కూడా ఒక 100 మంది లీడర్స్ని తయారు చేసి యాజ్ ఏ యూసీడీగా అవార్డు కూడా తీసుకోవాలని గోల్ పెట్టుకొని గట్టిగా వర్క్ చేస్తున్నాను లీడర్స్. కొద్దిగా ఇవన్నీ మనం ఎప్పుడైతే డైలీ ఒక 2 hours వర్క్ చేయగలము, ఇవన్నీ మనం సాధించుకోవచ్చు లీడర్స్. దానివల్ల ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్లో నేను చెప్పాల్సింది ఒకటే లీడర్స్. ఈ మనం ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే మన అప్లైనర్ మాటని గౌరవించాలి. అది ఎవరైతే గౌరవిస్తారో ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారు లీడర్స్. అంటే అప్లైనర్ మేము ఫోన్ చేయాలా, అప్లైనర్కి కనీసం ఈరోజు నా లక్ష్మయ్య సార్ ఉన్నారు, కానీ రఘు సార్ ఉన్నారు, నేను డైలీ ఒక 2 or 3 hours మాట్లాడుతూనే ఉంటాను సార్తో. లక్ష్మయ్య సార్ వాళ్ళు నాకు ఫోన్ చేసినా చేయకపోయినా నా అప్లైనర్స్ అంతే నాకు ఈ 3 తరాల భవిష్యత్తు ఇచ్చారు అని నేను ఏంటంటే డైలీ కాంటాక్ట్ అవుతానే ఉంటాను సార్ని. అంటే నాకు అవసరం ఉన్నా లేకపోయినా, నాకు తెలిసినా తెలియకపోయినా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్. ఎవరైతే ఈ అప్లైనర్తో కనెక్టివిటీలో ఉంటారో వాళ్ళే వెస్టేజ్లో సక్సెస్ అవుతారు లీడర్స్. ఓకే రఘు సార్. ఓకే సార్. సార్ ఫీడ్బ్యాక్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సమ్మన్ సార్. టుడే యూ హ్యావ్ డెలివర్డ్ ఆల్ ద టాపిక్స్. ఎక్సలెంట్ స్పీచ్ సార్ ఈరోజు. కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ సార్, కోస్టల్ ఏరియాలో అదే కొంచెం ఇంటర్ఫియర్ అయింది, నెట్వర్క్ ఇంటర్ఫియర్ అయింది. అదే సో సార్. విత్ యువర్ పర్మిషన్ ఐల్ టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ పీపుల్. ఓకే సార్. ఓకే సార్. Sir, guys, please raise your hands and take the feedback. Give the feedback. Leaders. ముందుగా ప్రతిభా మేడం ఫ్రమ్ గూడూరు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ కేశవ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సమన్ సార్. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. సార్ డైరెక్ట్ సెల్లింగ్ గురించి చాలా బాగా చెప్పారు సార్.